ఫ్రెండ్స్ మేము మార్కెట్ నుంచి అయితే పుదీనా తీసుకొచ్చామన్నమాట. పుదీనా చూసుకున్నట్టయితే మీరు దీనికి కొన్ని వేరే ఓకే. సో ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అయితే మనం పుదీనా అనేది ఈజీ. సో పుదీనా అయితే ఆకులని సపరేట్ చేసినాం, కాడలని సపరేట్ చేసినాం అనమాట. అయితే ఇవన్నీ ఇప్పుడు నాటుదాము. నాటితే ఎట్లా వంకాయ కూడా కాయలు ఇస్తుంది. అయితే ఈ టమాటోస్ అయితే ఇప్పుడు తీసుకుందాం. అయితే మనకు చూడొచ్చు వాటర్ లేక. సో ఇది మొత్తం పీకేసి నెక్స్ట్ టైం వేరే క్లాంబర్స్ అయితే పెడతాం. సో వాటర్ లేక మొత్తం ఎండిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే వాటరింగ్ చేస్తున్నాము. మనకు ఏవైతే పెద్ద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్లోకి వచ్చేసినాం అనమాట. అయితే మనకు ఈజియెస్ట్ క్రాప్ ఏదైతుందో అది పెట్టబోతున్నాం మనం ఇప్పుడు. టెర్రస్ గార్డెన్లు ఈజీగా పెంచుకోవచ్చు. మీ ఒక బాల్కనీ గార్డెన్ ఉన్న బాల్కనీ గార్డెన్లు ఈజీగా పెంచుకోవచ్చు. బ్యాక్ యార్డ్ గార్డెన్ కూడా ఈజీగా పెంచుకోవచ్చు. అదేం మొక్క అంటే పుదీనా అనమాట. పుదీనా మనకు కాడలు పెట్టంగానే వస్తుంది అనమాట. దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఏ విధంగా చేయాలి ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఛానల్లో ఉంటాయి అనమాట. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ మేము మార్కెట్ నుంచి అయితే పుదీనా తీసుకొచ్చామన్నమాట. పుదీనా చూసుకున్నట్టయితే మీరు దీనికి కొన్ని వేర్లు అయితే ఉన్నాయి. ఎటువంటి పుదీనా తెచ్చుకోవాలన్నమాట. మనం కనుక పుదీనా నాటేసుకోవాలంటే ఇంట్లో లైట్గా వేర్లు అయితే ఉంటాయి. ఇవి తొందరగా అంటుకుంటుంది. పుదీనా అనేది మనము నాటి నీళ్ళు పోయంగానే అంటుకుంటుంది అనమాట. ఈ విధంగా మనం ఆకులన్నీ తీసినాక కాడలు సపరేట్ చేసుకోవాలి. ఇట్లా కాడలన్నీ సపరేట్ చేసుకొని మనం నాటాలి. ఏ విధంగా నాటాలి ఏంటనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఓకే. సో ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అయితే మనం పుదీనా అనేది ఈజీగా పెంచుకోవచ్చు. మనకు దానికి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అది మనకు ఒకసారి పుదీనా అనేది వచ్చేసిందంటే అది బ్రాంచెస్గా మనకు వస్తూనే ఉంటుంది. మొత్తం క్రాల్ అవుతుంది. క్రాలర్ అనమాట. ఇది ఒకటి క్రాలర్ ప్లాంట్. మనకు ఒక కుండీలో మనము 4-5 పెడితే మొత్తం కుండీ నిండా వచ్చేస్తుంది అనమాట. మనం యూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు. అది బెనిఫిట్ పుదీనా వల్ల. ఏ విధంగా మేము కుండీలో ఇది నాటుతున్నాం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాం. సో పుదీనా అయితే ఆకులని సపరేట్ చేసినాం, కాడలని సపరేట్ చేసినాం అనమాట. అయితే ఇవన్నీ ఇప్పుడు నాటుదాము. నాటితే ఎట్లా నాటుతాము ఏంటి వాటి ప్రోగ్రెస్ అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఛానల్లో పెడుతూనే ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడొచ్చు ఇక్కడ చిన్న వేర్లు అయితే వచ్చినట్టు మనకు కనిపిస్తున్నాయి. ఈ కాడలన్నిటికి చిన్న వేర్లు అయితే ఉన్నాయి. ఈ వేర్ల ద్వారా ఇవి మొక్కల్లాగా అయితే అనమాట. అయితే ఇవి మొత్తం పాకుతాయి. అయితే చూపిస్తా ఒక్కొక్కటి వాటి ప్రోగ్రెస్ డైలీ ఎట్లా ఉంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. సో పుదీనా ఆకులన్నీ వేరు చేసి పుదీనా కాడలు అయితే తీసుకొచ్చిన పైకి. అయితే మనం చూడవచ్చు ఈ 3 కుండీలు ఏవైతే ఉన్నాయో 3 కుండీల్లో మనము పాట్ మిక్స్ సాయిల్ అయితే మిక్స్ చేసినాం కదా. కౌ డంగ్, ఎర్రమట్టి, ఇంకా వర్మి కంపోస్ట్, నీమ్ కేక్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసినాం కదా. మిక్స్ చేసిన సాయిల్ ఏదైతే ఉందో మిక్స్ చేసిన సాయిల్ అన్నీ ఈ కుండీలలో నింపినాం అనమాట. ఈ కుండీలలో ఇప్పుడు మనము ఒక్కొక్కటి మనం కాడలు అయితే మనము నాటుదాం. నాటి వాటి ప్రోగ్రెస్ చూపిస్తాం. అయితే ఇప్పుడైతే మనము ఈ పుదీనా మొక్కలన్నీ నాటుకుంటున్నాం అనమాట. అయితే ఇవి వచ్చేసి మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి స్పేస్ ఇచ్చి పెట్టుకోవాలి. అయితే ఫస్ట్ కొన్ని రోజులు ఏవైతే ఉన్నాయో మనకు కొంచెం వేలాడబడి ఉంటే కొత్త ఆకులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మనకు వచ్చేస్తుంది అనమాట. అయితే మనకు పెట్టినవి అన్నీ కంపల్సరీ 100% బతుకుతాయని అయితే గ్యారంటీ లేదు. కొన్ని బతుకుతాయి, కొన్ని చనిపోతాయి. అయితే ఏదైతే బతికిందో అది మొత్తం కుండీ నిండా క్రాల్ అయిపోయి కుండీ నిండా అయితే మనకు వచ్చేస్తుంది అనమాట పుదీనా. ఒకవేళ మీకు బ్యాక్ యార్డ్ ఉన్నట్టయితే, మనలాగా కుండీలు లేవు ఇది కాదు, బ్యాక్ యార్డ్ ఉన్నట్టయితే పెరడు ఉంది, పెరట్లో పెట్టుకోవాలంటే కొంచెం ప్లేస్ అయితే ఇచ్చి పెట్టుకోండి. పుదీనా కొంచెము ఒకసారి వచ్చిందంటే మొత్తం పాకుతుంది. మొత్తం మీకు ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద అంతా పుదీనా వస్తుంది అనమాట. అది చాలా బెనిఫిట్ అనమాట. ఒక దగ్గర తీస్తుంటే మళ్ళీ ఇంకో దగ్గర వస్తూనే ఉంటుంది. ఆ విధంగా మనకి ఏమవుతుందంటే చాలాసేపు అయితే మనకు పుదీనా అయితే క్రాప్ అయితే ఉంటుందన్నమాట. అన్ని క్రాప్లాగా కాదు. అయితే ఎక్కువ మెయింటెనెన్స్ లేని ఇది ఒకటి ఆకుకూర అనమాట. ఇది ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు దీనికి. సో జస్ట్ వాటర్ పెడితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మేము కుండీలలో ఇప్పుడు నాటుకుంటున్నాం. అయితే మీరు చూడండి ఒక కుండీలో అయితే ఆల్రెడీ పెట్టి కంప్లీట్గా. అయితే కొంచెం మీరు చూడవచ్చు పొద్దున్న నుంచి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీయడం వల్ల ఇట్లా ఇలాడపడ్డాయి. మళ్ళీ వాటరింగ్ చేసినాక మళ్ళీ ఇవి యాక్టివ్ అవుతాయి అనమాట. సో అన్నీ యాక్టివ్ అవుతాయి కదా, కొన్ని యాక్టివ్ అయితే కొన్ని అయితే రావు. సో మీకు చూపిస్తాను ప్రోగ్రెస్, ఎవ్రీడే ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ఏంటి అని. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. 3 కుండీల్లో కూడా నాటేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే వాటర్ అందిస్తున్నాము. ఇంకా ఫస్ట్ టైం అయితే వాటర్ కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి. మట్టి అంతా కూడా తడిసేటట్టు కొంచెం వాటర్ ఎక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ టైం నుండి మనం చూసుకుంటూ వాటర్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ 3 కుండీల్లోకి సరిపోయాయి. ఒక్కొక్క మొక్క కాకుండా 2 మొక్కలు 3 మొక్కలు అలా అయితే పెట్టాము. ఎందుకంటే ఒక్కొక్కటి బతకకపోవచ్చు, ఒక్కొక్కటి బతకచ్చు. సో
సో నెక్స్ట్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాలి. ఛానల్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను, ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనేది కూడా కంప్లీట్గా మీకు వివరిస్తాను. మీరు మన బ్యాక్ యార్డ్ గార్డెన్ అయితే చూడొచ్చు అనమాట. ఈ బ్యాక్ యార్డ్ గార్డెన్లో మనకు వచ్చేసి పపాయ చెట్టు పెద్దగా అయింది. అయితే మనకు టమాటో అయితే మనకు కాయలు ఇస్తుంది. అదేవిధంగా వంకాయ కూడా కాయలు ఇస్తుంది. అయితే ఈ టమాటోస్ అయితే ఇప్పుడు తీసుకుందాం. అయితే మనకు చూడొచ్చు మీరు అరటి చెట్టు కూడా మంచిగా పెరుగుతుంది అనమాట. సో రాక ఒక 6-7 డేస్ అవుతుంది మనం ఇక్కడ. అందువల్ల కంప్లీట్గా మన క్లైంబర్స్ అయితే ఎండిపోయినాయి వాటర్ లేక. సో ఇది మొత్తం పీకేసి నెక్స్ట్ టైం వేరే క్లైంబర్స్ అయితే పెడతాం. సో వాటర్ లేక మొత్తం ఎండిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే వాటరింగ్ చేస్తున్నాము. మనకు ఏవైతే పెద్ద చెట్లు ఉన్నాయో పపాయ ఇంకా అరటి చెట్టు, దాని నుంచేసి మిగిలిన మొక్కలన్నీ చేసి మళ్ళీ ఫ్రెష్ ప్లాంటేషన్ అయితే చేద్దాం అనమాట నెక్స్ట్ టైం. సో అదండి. అయితే మనకు వచ్చేసి టమాటోస్ అయితే బాగా వచ్చినాయి. ఇక్కడ 2 టమాటోస్ మీరు చూడవచ్చు. మళ్ళీ మీరు చూడవచ్చు ఇక్కడ ఒక టమాటో ఉంది, అక్కడ లోపల ఒక టమాటో ఉంది. సో ఇక్కడ ఒక టమాటో కూడా ఉందన్నమాట. ఇది చాలా టమాటోస్ అయితే ఉన్నాయి. టమాటోస్ తీసుకొని మనకు వంకాయలు కూడా వచ్చినాయి అనమాట, అవి కూడా తీసుకుందాం. ఓకే. సో ఈ విధంగా అయితే మనకు బ్యాక్ యార్డ్ గార్డెన్లో అయితే గ్రోత్ బాగానే ఉంది. కాకపోతే మనకు కొంచెం కేర్ తీసుకోవడానికి టైం లేక ఆఫీస్ పనుల బిజీ వల్ల రాలేకపోవడంతో చెట్లన్నీ దాదాపు చనిపోయినాయి. మళ్ళీ అన్నీ తీసేసి ఫ్రెష్ గార్డెనింగ్ అయితే చేయాలన్నమాట. సో నెక్స్ట్ టైం మొత్తం గార్డెనింగ్ చేసి మీకు చూపిస్తా. మనకు బ్యాక్ యార్డ్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన టమాటోస్ అనమాట. ఒక 1/4 కిలో టమాటోస్ వచ్చినాయి, ఒక బ్రింజాల్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.